లవ్ జిహాద్ అనే కేసు జానీ మాస్టర్ సంబంధించి ఎందుకని అంత తీవ్రంగా మీరు వినిపిస్తున్నారు? అది కేవలం వాళ్ళ పర్సనల్ ఎఫైర్ అని మీకు అనిపించలేదా? లవ్ జిహాద్ ఒక కుట్రపూరితంగా సాగుతోంది. ప్రేమ అనేటువంటిది ఎవరికైనా పర్సనల్గానే కనబడుతుంది. దాని వెనకాల కుట్రనే జిహాద్ అంటున్నాం మేము. ఇది మేము అనడం కాదు, సాక్షాత్తు కేరళ హైకోర్టు అన్నది ఒక విషక్రీడ జరుగుతుంది అని అన్నది. మనము ప్రేమ ఇద్దరి మధ్యన వ్యక్తులు, దీంట్లో లవ్ ఉంది, జిహాద్ ఉంది. అందుకే జిహాద్ అనేటువంటి కుట్ర ఉంది కాబట్టి మేము లవ్ జిహాద్ అంటున్నాం. లవ్ను జిహాద్ను కలిపి జరుగుతున్నటువంటి విషక్రీడ ఇది. ఇవాళ అనేక మంది అమ్మాయిలు మనం కేరళ స్టోరీ చూస్తున్నాం, ఏ రకంగా దీని వెనకాల ఒక మాఫియా పనిచేస్తూ ఉంది. ఓపెన్గా ముల్లాలు మౌల్వీలు బహిరంగంగా వచ్చేసేసి మీరు కులాల వారిగా రేట్లు ప్రకటించారు. ఈ కులం అమ్మాయిని మీరు ట్రాప్ చేస్తే మేము గిఫ్ట్ ఇస్తాము, ఈ కులం అమ్మాయిని ట్రాప్ చేస్తే ఇంత గిఫ్ట్ ఇస్తాము. వాళ్ళకి ప్యాకెట్ మనీ ఇస్తున్నారు, కాలేజ్ అడ్డాలలో వాళ్ళను తోలుతా ఉన్నారు. వాళ్ళని ఏదో ఒక రకమైనటువంటి బలహీనతలు, వాళ్ళ డ్రగ్ జిహాద్ నడుస్తుంది హైదరాబాద్ లోపల. ఎంతమంది అమ్మాయిలు వాళ్ళ ఆ డ్రగ్స్కు బానిసగా చేసి వాళ్ళను రకరకాలైనటువంటి వేధింపులకు గురి చేసి వాళ్ళ జీవితాలతో ఆటలాడుకుంటా ఉన్నారు. మీరు ఒక వాస్తవం ఇవాళ మీరు గూగుల్లో కొట్టి చూడండి, 30,000 మంది అమ్మాయిలు వాళ్ళ హైదరాబాద్లో తెలంగాణలో మిస్సింగ్ ఉన్నారు. ఎక్కడ పోయినరు వాళ్ళంతా? ఎక్కడ పోయినరు? వాళ్ళంతా హిందూ లవ్ జిహాద్ కు గురైనటువంటి వాళ్ళందరూ కూడా. మీరు చెప్పిన మాట హైదరాబాద్ లో 30,000 అంటే ఆ 30,000 మంది హిందువులేనా? అమ్మాయిలందరూ హిందువులే. హిందూ అమ్మాయిలు మిస్సింగ్ అయిన తల్లిదండ్రులతో ఒక అరణ్య రోదన ఉన్నది. చాలా మంది ఇవాళ అమ్మాయిలు నిన్ననే 60 ముక్కలు దొరికినాయి ఒక అమ్మాయిది బెంగళూరులో. ఇప్పుడు మీరు చెప్పిన దాని వెనకాల కుట్ర ఏంది? నిజంగా ప్రేమ ఉంటే ప్రేమించినటువంటి వ్యక్తిని ముక్కలు చేసి ఫ్రిడ్జ్లలో పెడతారండి? తర్వాత పేర్లు మార్చుకొని హిందూ పేర్లు పెట్టుకొని హిందువులుగా పరిచయం అయ్యి అమ్మాయిలను ట్రాప్ చేసి తర్వాత మతం మారమని వేధించినటువంటి కేసులు ఎన్ని వెలుగు చూడలేదు? స్వయంగా బాధిత మహిళలు ముందుకొచ్చి చెప్తున్నారు కదా. అనేక కేసులను పరిశీలించిన తర్వాత కదా కేరళ హైకోర్టు ఇదొక విషక్రీడ అని చెప్పి సంబోధించింది. తర్వాత దేశంలో ఉన్నటువంటి అనేక మంది మత ఉన్మాదులు ఓపెన్గా బహిరంగంగా హిందూ అమ్మాయిలను మీరు టార్గెట్ చేయండి, మతం మార్చండి, ప్రేమ పేరు మీద వాళ్ళ యొక్క జీవితాలతోటి ఆడుకునేటువంటి ఒక విషక్రీడకు తెరలేపండి బహిరంగంగా మనం డొమైన్ లోపల అవైలబుల్ ఉన్నది కదా వాళ్ళ యొక్క ఉపన్యాసాలు. అయితే శశిధర్ గారు, ఇప్పుడు మీరు హైదరాబాద్కి సంబంధించి చూసుకుంటే 30,000 మంది అమ్మాయిలు, అందులో అందరూ హిందువులే, లవ్ జిహాద్ మిస్సింగ్ అయ్యారు అనుకుంటే అది అలార్మింగ్ సిచ్యువేషన్. నిజంగా అలాంటిది ఉంటే ఇక్కడ ఉన్నటువంటి స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉన్నాయి, వీళ్ళందరూ అందువల్లే మిస్ అయిపోయారు, ప్రేమ పేరుతో లవ్ జిహాద్ అనేది ఉన్నప్పుడు ఎందుకని యాక్షన్స్ తీసుకోలేదు? ఇప్పటికీ ఎందుకు దొరకలేదు వాళ్ళందరూ? మేము డిమాండ్ చేసినాం. మీరు ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం చెప్తా. కరోనా లాక్డౌన్ టైం లోపల హైకోర్టు అడిగింది రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఈ మిస్సింగ్ కేసుల విషయం లోపల మీరు ఏ రకమైనటువంటి చర్యలు తీసుకున్నారని. ఇప్పటివరకు సమాధానం లేదు. ఎందుకంటే ఒక్కోసారి తల్లిదండ్రులకు తెలుసు తన పిల్ల ఎక్కడుంది, వేధింపులకు గురైతే ఏదో ఒక ఆకర్షణతోటి ప్రేమ అనేటువంటి ఒక ఏం చేస్తున్నారో తెలియదు. ఆ ఏజ్ గ్రూప్ అటువంటిది. పోయిన తర్వాత అక్కడ వాస్తవ విషయాలు తెలిసిన తర్వాత అక్కడ వేధింపులకు గురైతుంటే కూడా అక్కడి నుంచి ఏదో ఒక ఫోన్ నెంబర్ తోటి ఎక్కడో ఒక దగ్గర ఇన్ఫర్మేషన్ తల్లిదండ్రులకు ఇస్తే తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లకు పోయి, ఇగో మా అమ్మాయి పలానా ఏరియాలు ఉందంట, అమ్మాయి ఇబ్బంది పడుతుందట, మీరు మా అమ్మాయిని రక్షించండి అంటే కూడా పోయి ముట్టుకున్న పాపన పోతలేరు. ఎందుకంటే మతపరమైనటువంటి విద్వేషాలు వస్తాయంటారు. అంటే అమ్మాయిల జీవితాలతో ఆ రకమైనటువంటి విషక్రీడ జరుగుతూ ఉంటే ఎందుకు సరైనటువంటి చర్యలు తీసుకుంటలేరు? ఇండస్ట్రీ మీరు అన్నారు, ఫిలిం ఇండస్ట్రీ ఈ రకమైనటువంటి ఒక విషక్రీడను ప్రోత్సహిస్తుందా అని అనిపిస్తుంది ఓసారి. అనేక ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మనకు, టాలీవుడ్లో కానీ బాలీవుడ్లో కానీ. అనేక మంది జీవితాలు బయటకు వచ్చి ఒక సెలబ్రిటీగా ఉన్నటువంటి వాళ్ళు కూడా లవ్ జిహాద్ బారిన పడేసేసి ఏ రకమైనటువంటి ఇబ్బందులు పడ్డారో కూడా చరిత్ర ఉంది. మేము చాలా స్పష్టంగా చెప్తాం, మేము ప్రేమకు వ్యతిరేకం కాదు. కానీ ప్రేమ ముసుగు లోపట ఏదైతే ఈ జిహాద్ నడుస్తూ ఉందో, ఇది ఒక రకమైనటువంటి ఒక మత యుద్ధం నడుస్తూ ఉందో, భారత్ను దారుల్ ఇస్లాం చేయాలనేటువంటి ఒక కుట్ర నడుస్తూ ఉందో, అనేక జిహాదులు నడుస్తూ ఉన్నాయి. వాళ్ళ ల్యాండ్ జిహాద్ నడుస్తూ ఉంది, లవ్ జిహాద్ నడుస్తూ ఉంది, ఎకనామిక్ జిహాద్ నడుస్తుంది, కల్చరల్ జిహాద్ నడుస్తూ ఉంది. అనేక రకాలైనటువంటి జిహాద్లు ఇవాళ ఈ దేశం లోపల నడుస్తూ ఉన్నాయి.